కానీ మీరందరూ అన్ని ఆడియో ఫంక్షన్‌లో సుమ గారు జనరల్లీ చెప్తుంటారు, వేదికని అలంకరించడానికి పెద్దలొచ్చారని. వేదిక ఎప్పుడు ఏ స్టేజ్‌లో కనిపించలేదు. హలో 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 మీరొస్తే ప్రోగ్రామ్‌కి హలో కలొచ్చిందని చెప్పారు. హలో సుమ గారు మిమ్మల్ని ఏంటమ్మా పోలీసులు పట్టుకున్నారని విన్నాను నేను. కాస్తో కూస్తో ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కొని కొంచెం లేట్ అయితే చాలు తొక్కేయడానికి కొత్త యాంకర్లు రెడీగా ఉంటారు. కాదు, నాకు కానిస్టేబుల్ ఫోన్ చేసి చెప్పారు, భయ్యా ఈరోజు సుమ గారు రారు, మీరు కానిచ్చేయచ్చు ప్రోగ్రామ్ అని. కానిస్టేబుల్ ఫోన్ చేసిన మాట వాస్తవమే, సెల్ఫీ దిగడానికని ఆపాడు. ఓ సెల్ఫీ దిగి పంపించారా? మరి లేకపోతే నీలాగా బ్రత్ టెస్ట్ చేస్తారు అవన్నీ అనుకుంటున్నావా? ఎందుకులేండి, ఇప్పుడు నిజం చెప్తారేంటండి లైవ్ మాతో ఓన్లీ ప్రోగ్రామ్‌లో? సెల్ఫీల కోసమే ఆపుతారు. అయితే నేను కానిస్తాను, మీరు నువ్వు కానివ్వండి. ఏంటి వేదిక? నో 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 ఐ యామ్ డన్. ఐ You- టోల్డ్ you యూ know రైట్, what, యు you ఆర్ know? టాకింగ్ ఆల్ ట్రూత్ అబౌట్ మీ. ఓకే థాంక్యూ సో థ్యాంక్ యూ. మచ్. అసలు ఏంటమ్మా ఆడియో రిలీజ్ ఫంక్షన్ అంటే కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, ప్రొడక్షన్ హౌస్ గురించి చెప్పాలి, అలాగే డైరెక్టర్ గురించి చెప్పాలి, ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి. అంతెందుకు జ్యోతి ప్రజ్వలన ఉండాలి. ఏంటిది జ్యోతి ప్రజ్వలన లేదా? నన్ను అడగొచ్చు కదా ముందుగానే. ఎన్ని ఆడియో రిలీజ్ ఫంక్షన్లు యాంకరింగ్ చేసి ఉంటాను. సాయి కొరపాటి గారిని అడిగినా కూడా చెప్తారా, భరతనాట్యం డాన్స్ అది ఉండాలి కదంటే బిగినింగ్లో. ఆ అమ్మాయి పళ్ళెం కడిగేసుకొని రెడీగా ఉంది, అది కూడా లేదా ఇప్పుడు? జ్యోతి ప్రజ్వలన లేదా? ఎవరు చెప్తారు నాకు? డైరెక్టర్ కాంచి గారు. ఏంటండి ఒక జ్యోతి ఒక ప్రజ్వలన శుభప్రదంగా కార్యక్రమం మొదలు పెట్టద్దు? ఇప్పుడు ఆ. ప్రతి ఆడియో ఫంక్షన్లోనూ మీరు జ్యోతి చూస్తున్నారు, ప్రజ్వలనం చూస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. నేను వాళ్ళని చూడట్లేదు. అయ్యే చూస్తున్నారండి, పోనీ అందరూ అదే చూస్తున్నారు. ఆ, అడగండి ఎవరినైనా సరే అదే చెప్తారు. అవును, మరి మీకు లేదా ఇక్కడ? మేము ఏం చేసామంటే వాళ్ళు శుక్రవారం అని గురువందరం పెట్టుకున్నామండి. గురువారం గురువందనం పెట్టుకుంటారు కానీ శుక్రవారం గురువందనం ఏంటండి? ఏమండి శుక్రవారం గురువులకి నమస్కారం చేయకూడదా? చెయ్యొచ్చు. మరి ఇంకేమి? నమస్కారం. నాకు కాదు, గురువులకి చేయాలి. బాబు హరి ఏమండి? గురువందరం చేయనైనా. అదేంటండి మీరు గురువందనం చేస్తానని బాబు హరిని చేయమంటున్నారు? హరి చేస్తాడు చూడండి, చెయ్యి. ఫంక్షన్కి రావడం ఇంకా నా అదృష్టం. ఇప్పుడు ఆయన ఒక్కసారి ఇలా స్టేజ్ మీదకి వచ్చి ఒక చిన్న మాటలు ఏదైనా మాట్లాడితే నాకు ఇంకా ఇంకా లక్కీగా ఫీల్ అవుతాను. సార్ ఓం నమో వెంకటేశాయ. నువ్వు బాగా నచ్చావే నాకు. ఎందుకంటే పిలవటమే ఒక చిన్న మాట చాలన్నావు. ఓం నమో వెంకటేశాయ చాలా పెద్ద మాట. నీ పిక్చర్ బాగా ఆడాలి, నువ్వు పెద్ద డైరెక్టర్ అవ్వాలి, అంతే. ఇంకేమైనా కావాలా? సార్ ఈరోజు నాకు కూడా మాట్లాడే అవకాశం లేకుండా చేశారు సార్. ఇవాళ నాకు ప్రోగ్రామ్ ఏంటో చెప్పడం లేదు పూర్తిగా. ఇందాక జ్యోతి ప్రజ్వలన ఏదో అన్నారు కదా, జ్యోతి ప్రజ్వలన అని చాలా టెంపర్తనం ఎక్కువ తనకి. డబుల్ మీనింగ్ డైలాగ్ అన్నీ ఆ. మాట్లాడటం బాగా అలవాటు. సరే జ్యోతి అని అమ్మాయి ఉందేమని ట్రై చేస్తాను. ఎక్కడైనా జ్యోతి ఉన్నారా? అట్లా గబుక్కున్న జ్యోతిని బయటకు వచ్చి జ్యోతి లేదు కానీ స్టేజ్ మీద పెద్ద కోతుంది సార్. అదే ఆ కోతి ఎక్కడ కరిచేస్తాను భయం. ఏం మాట్లాడినా నువ్వు గబగబా తోకప్పేసి పైన కూర్చుంటాం అందరికన్నా. సరే జ్యోతి లేకపోయినా ఎవరిగా అనుష్క ఉంది, అనుష్కని చూస్తూ ఏదో ఒక హీరోయిన్ ఉంటే కానీ ఇన్స్పిరేషన్ రాదు నాకు మాట్లాడటానికి. కనుక అనుష్కని ఇన్స్పిరేషన్గా తీసుకుని అందులో మా రాజమౌళి తీసిన బాహుబలిలో దేవసేన ఊహించుకుని ఊహాలోకంలో ఏదో పాట తీశాడని చెప్పాడు. సో అది ఊహించుకుంటూ నేను మాటలు చెప్తాను. అంటే నేను నిజమే చెప్తాను. నిజమే చెప్పండి సార్. నా స్టేజ్ అంటే పకోడాలు కదా. ఒకటి ఫస్ట్ ఇవాళ కిరవాణి, శివశక్తి దత్తా గారు, విజేంద్ర ప్రసాద్ గారు, మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్, ఇవాళ ఆస్కార్ వచ్చిన దానికన్నా ఎక్కువ ఫీల్ అవుతున్నాను. సార్ ఎందుకంటే
ఏకలవ్యుడు ఒట్టి బొటనవేలు ఇచ్చాడేమో కానీ ఇతను అంతమంది జైన్స్లో నన్ను నిలబెట్టినందుకు థ్యాంక్ యూ. ఇది ఆస్కార్ కన్నా గొప్పది. కనుక చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నాను వాళ్ళ లిస్టులో నన్ను చేర్చినందుకు. కాకపోతే రాజమౌళి దగ్గర కూడా కొంచెం చేసావు, అది కూడా పెట్టుంటే బాగుండేది. రిగార్డింగ్ యువర్ ఫిలిం గ్యారంటీగా ఒకసారి చూస్తారు నమ్మకం. ఎందుకంటే అందరూ ఒకసారి చూస్తే ఈ సినిమానే హిట్ అవుతుంది. కారణం ఏంటంటే మన సినిమా చూడాలంటే థియేటర్లోకి వెళ్ళి చూస్తాం. నువ్వు సినిమానే థియేటర్లో తీసావు. నేను థియేటర్లో ఉన్నానా ఆ థియేటర్లో ఉన్నానా ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అని చూడటానికైనా కంపల్సరీ ఒకసారి చూస్తారు. కనుక డెఫినెట్గా ఈ సినిమా డెఫినెట్గా బాగా ఆడుతుంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉంది, ఎప్పుడు చూద్దామని. తర్వాత ముగ్గురు త్రిమూర్తుల అండ ఉంది నీకు. అంటే త్రిమూర్తులు అంటే నిజంగా దేవుళ్ళు కాదు, కొంత నా దగ్గర నేర్చుకున్నావు, కొంత కీరవాణి సలహాలు లేకుండా ఏమీ జరగవు. రాజమౌళికి కథ ఇచ్చి లేకపోతే రాజమౌళి సూచనలు. సో త్రిమూర్తులు లాంటి ఈ ముగ్గురు ఫ్లేవర్స్ డెఫినెట్గా ఏదో ఒకటి పెట్టుంటావు. డెఫినెట్గా చాలా సక్సెస్ఫుల్ సినిమా తీసావు అనిపించుకుంటావు. అండ్ ముఖ్యంగా ఇది ఆ రోజు కూడా చెప్పాను, టీజరే చాలా ఇంట్రెస్టింగ్ ఉందని చెప్పాను. అవును సార్ చెప్పారు. నువ్వు మీ మిస్సెస్ వచ్చి నన్ను పిలిచినప్పుడు ఏమన్నారంటే, మీరు వచ్చి ఎప్పుడు వెళ్ళిపోవాలంటే అప్పుడు వెళ్ళిపోండి అన్నారు. వెళ్ళే ముందు టీజర్ చూసి వెళ్తాను, మళ్ళీ చూడాలని కోరిక ఉంది. ఎందుకంటే ఆ రోజు నిజంగా బాగుంది. థ్యాంక్ యూ సార్. నిజంగా ఆ రోజు చూపించినప్పుడు ఆ టీజర్ చూసి నేను వెళతాను. మీ దగ్గర నుంచి మేము వినాలనుకుంటున్నాము, థియేటర్కి వచ్చే వాళ్ళు ఎందుకు వస్తారు? సినిమా చూడడానికి కాకుండా వదిలేయమంటున్నారు. పోనీ మనమే అక్కడికి వెళ్దాం. మేము లైటింగ్ పర్పస్ కోసం అని ఇక్కడ అనుకున్నాము, మీరు లైట్ తీసుకోమన్నారు కాబట్టి మేము ఇటే వచ్చాము. థియేటర్కి వచ్చేవాళ్ళు సినిమా ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వడానికి వస్తారు. ప్రొడ్యూసర్కి డబ్బులు ఇవ్వడానికి వస్తారు అంటే సినిమా చూసినట్టే, కానీ ఆయన నో అన్నారు. ఓకే ఓకే, సో మనం ఇక్కడ నుంచి ఇంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంకొంత ఇన్ఫర్మేషన్ కోసం పీవీపీ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఎన్నో సినిమాలు నిర్మించినటువంటి సంస్థ, ఇప్పుడు గాజీ లాంటి సినిమాని మనకు అందించబోతున్నారు. సో డెఫినెట్లీ ఈ ఆన్సర్ ఆయన దగ్గర ఉండే ఉంటుంది. మన ప్రొడ్యూసర్ గారు జాన్ సుధీర్ పూదోట గారు. అలాంటి ఇప్పుడు ఓ మై గాడ్, 25 ఏళ్ల క్రితం పీవీపీ గారు ఏం చేశారు థియేటర్లో? మా విజయవాడలో చాలా థియేటర్లు ఉన్నాయి. ఓకే చాలా థియేటర్లు చాలా వాటికి ఫేమస్. ఓకే, కొన్ని షో టైంకి, కొన్ని ఫన్ టైంకి, ఫన్ టైంకి. కొన్ని నవరంగ్ థియేటర్ ఉంది, రాజ్యం ఉంది, అప్పట్లో రామకృష్ణ థియేటర్ ఉన్నది, మలయాళం సినిమాలు చూపించేవాళ్ళు. అదే ఇప్పుడు రామా టాకీస్ అని ఉండేది, అక్కడ వేరే దృశ్యం పనులు. లాంటి మంచి సినిమాలు వచ్చాయి. ఎగ్జాక్ట్లీ, ఎస్. మరి అప్పట్లో ఏం చూసారో నాకు రామా తెలియదు. టాకీస్ అని ఉండేది, అక్కడ శృంగార నక్షత్రం లాంటి సినిమాలు చూపించేవారు. ఆ, అట్లా లక్ష్మీ వేరు గణపతి థియేటర్స్. films, ఓకే. ఎస్ వేరు థియేటర్స్, వేరు ఎంటర్టైన్మెంట్. చాలా మంది సమ్మర్ లో కేవలం ఏసీ కోసం కూడా వస్తూ అది ఉంటారు. నవ- అలాంటివి అడుగుతున్నారు. అది నవరంగ్ థియేటర్. అది నవరంగ్ థియేటర్. పోలీసులు వచ్చి ఫీజులు తీసుకెళ్ళిపోయేవారు, ఓహో, పవర్ షార్టేజ్ వీళ్ళు ఎక్కువ కన్సమ్ చేస్తున్నారని. సో ఏసీ కోసం నవరంకి వెళ్ళేవాళ్ళం. ఓకే, సో సరేనండి. షో టైం, ఫన్ టైం, ఓకే, కూల్ టైం. సో మాక్సిమం ఇన్ఫర్మేషన్ మీ దగ్గర నుంచి వచ్చింది కాబట్టి మా ఒక్క ఊరు గురించే చెప్పగలను. ఓకే, మరి టీమ్ కి మీ విషెస్ No. తెలియజేస్తారా? Wishing Kanche Garu a fantastic debut, coming from a house of a reservoir of talent, and I'm sure Almighty will bestow his best wishes. And I know the script; it's a great thriller, so I'm very keen to watch this on the big screen. అంటే జనరల్లీ వేరే ప్రొడక్షన్ హౌస్ స్క్రిప్ట్స్ అన్ని తెలుసుకుంటూ ఉంటారా పీవీపీ గారు మీరు? అంటే అంత కాపీ కొట్టే ఇంకా రాలేదండి, స్కూల్లో కొట్టాను. అంటే జనరల్లీ మనకి కాంపిటీషన్ ఎలా ఉంది అని లేదు తెలుసుకోవడానికి స్కూల్లో కాపీ కొడతా, తర్వాత లేదు. తర్వాత లేదు. తర్వాత లేదు. ఇది మాత్రం తెలుసుకున్నారు మీరు? ఇది మాత్రం తెలుసుకున్నాను, బికాజ్ ఐఎమ్ సో ఫాండ్ ఆఫ్ కిరవాణి గారు అండ్ కాంచి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. All the best. చూడడానికి రారు, అలాగే ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో కూడా చాలా మంది ఆడియో ఫంక్షన్ చూడడానికి రారు. అక్కడ చూడండి, అదిగో పాప్కార్న్ తింటూ మా సింహ. ఫంక్షన్ కి వచ్చావా నువ్వు అసలు? కొంతమంది అదిగో సెల్ ఫోన్ మాట్లాడుతూ నోయళ్ళు పాడడానికంటూ వచ్చారు. ఇద్దరు ఎక్కడున్నారు అక్కడ చూసారా? అబ్బా, రొమాంటిక్ డివేట్ వేసుకుంటున్నట్టున్నారు. ఆదిత్య, అమ్మ మనీషా కాఫీ షాప్లో కూర్చున్నారా? పాటలేం పాడరా? ఏమిటో నాకేం అర్థం కావట్లేదు. ఒక ప్రోగ్రామ్ షీట్ లేదు, వాట్ నెక్స్ట్ తెలియట్లేదు.
అయ్యో ఎంత హ్యాపీగా వస్తున్నారు చూడండి, అసలు కాఫీ అంత బాగుందా? చెరుకు రసం కూడా ప్రొవైడ్. ఓ చీకటి సమయం ఫేవరెట్ ప్లేలిస్ట్ చలో మే లాంగ్ డ్రైవ్ నేచర్ తో పాటుగా ఓ what a cool night oh what a cool night oh what a cool night चांदनी रात है ठंडी हवा है शब्द में लेते रूफ टेरेस पे night is just so long song is like a song sing it is so long lale chana mein oh what a cool night oh what a cool night oh what a cool night beep 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 निमिषम ओवरम यही मेरा है मरहम This is your life go get some dinner with them candlelight WhatsApp lo funny group chat Uranta sleeping silent mode तेरी तारों के नीचे వెచ్చటి కాఫీ sip sip చేస్తూ oh what a cool night oh what a cool night oh what a cool night థ్యాంక్ యూ. I just really want to say మాట్లాడాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ కీరవాణి గారికి ఫర్ ద సాంగ్. దిస్ ఇస్ అ డ్రీమ్ కమ్ ట్రూ. సో థ్యాంక్ యూ సో సో మచ్. పాడటమే కాకుండా రాసింది కూడా నేనే అండి. సో ఈ ఆల్బంలో 8 పాటలు ఉన్నాయి, అందులో 6 నేనే రాశాను. 2 ఆవిడ రాశారా? ఆవిడ రాలేదు, వేరే వాళ్ళు రాశారు. సో ఒక సింగర్కి 6 పాటలు రాసే అదృష్టం ఒక ఆల్బంలో అసలు వస్తుందని నేను ఎప్పుడు అనుకోను. వేరే వాళ్ళ లైఫ్లో, నా లైఫ్లో ఇది వచ్చింది. సో దిస్ ఇస్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ ఫర్ మీ. సో ఐ వుడ్ లైక్ టు థాంక్. ఆపర్చునిటీ ఇచ్చారులే కానీ ఏమా నీ పాట ఏంది, నువ్వేంది, ఏమా నువ్వే ఏ ఇట్లా అరే అయిపోయింది మన మనోడు. పోరగాళ్ళ ఇజ్జత్ తీస్తున్నావు రాత్రిపూట. అరే చెప్పరా బాయ్ ఏం కూల్ నైట్లా నోట్లో చుక్కబడాలి, వావ్, చక్కగా హుక్క కొట్టాలి, పంటి కింద ముక్కబడాలి, పొద్దుగాలోపు అందరం బొక్కలు పడాలి, గట్లుండాలి. యా మ్యాన్, సౌండ్స్ కూల్. ఎంత చెప్పినా మనం రిహార్సల్ చేసినా भोगी भोगी रागिनी होगी ये कहानी आने नाना दे पानी सायंत्रम याडिगी प्रोदान गोवा कल्लू कोको बार सीधा बोते शीशा बार whatsoever में तैयार सायंत्रम याडिगी प्रोदान బాబా ఇక్కడ పార్టీలోకి వచ్చినావా? ఒక్క ముక్క అంతా వచ్చి జైనస్ రెడీ లేడీ కమ్ కమ్. Whatever you do it with me. Whatever you do it with me. Whatever you do it with me. Hey dude, whatever you do it with me. ले ले कुप्पा भी ले थोड़ा सा स्ट्रॉन्ग ले मंतुलो
झूम ले 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 भूखा भी ले थोड़ा सा स्ट्रॉन्ग ले मत लो झूम ले होगी होगी रागिनी होगी ये कहानी on and on అదే పని సాయంత్రం యాడికి పోదా చెప్పింది రాగిని होगी ये कहानी సాయంత్రం యాడికి పోదా होगी रागिनी होगी ये कहानी ओने नाना दे पानी सायंत्रम याडिकी పోదా హీరోస్ సుమా గారు డోంట్ వరీ. మీరు కూడానా? ఇప్పుడు వాళ్ళందరూ పాడినోళ్ళు, ఆ, వీళ్ళు ఏంటంటే ఉమ్. వాళ్ళు ఎనాక్ట్ చేశారు, తెర మీద ఎనాక్ట్ చేశారు, దాంతో ఉత్సాహం తట్టుకోలేక వచ్చేసారు అంతే. ఏయ్, 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 బాబు ఇటు బాబు రైట్. ఆగండి ఆగండి ఆగండి, ఇక్కడే ఆగండి. ఆహా, వాళ్ళు పాడిన హలో హలో, హలో. ఆడియన్స్, బాబు దిస్ ఇస్ సంజిత్, దిస్ ఇస్ సత్య, దిస్ ఇస్ ఆదిత్య అండ్ దిస్ ఇస్ అమిత్. దే హావ్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్ ఆన్ స్క్రీన్. ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ దెమ్ అండ్ I wish them a good career. Thank you guys. ఆర్ యూ ప్రౌడ్ ఆఫ్ యువర్ సన్? ఆవిడ ఎప్పటి నుంచో కీరవాణి గారి మ్యూజిక్ డైరెక్షన్లో పాడాలనుకుంటూ ఉన్నారు. మొత్తానికి నీకు దక్కింది ఆ అవకాశం. ఆ, అది కాదు, ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళావా ఎప్పుడైనా? వెళ్ళానండి. ఇలాగే ఇదే మూడ్లో ఒకసారి పాట పెట్టుకొని ఆ. కార్లో ఆ, వెళ్తా ఉంటే పట్టుకున్నారు. నాకు అది తప్పని తెలియదు. డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ అన్నారు తప్పితే డోంట్ డ్రింక్ వైల్ డ్రైవింగ్ అని నాకు తెలియదండి. ఓర్ సో నాయనో. నేను తాగేసకుండా తాగుతూ డ్రైవ్ చేశాను. బట్ అది కూడా తప్పని తర్వాత తెలిసి వాళ్ళు ఇంకొక 10 షార్ట్స్ షుడ్ ఛాలెంజ్ మీ. ఒక వాల్ మీద ఇక్కడ మూత్రం పోయే రాదు అని. ఛీ, వాళ్ళు ఎవరండి? నేను వాటర్ తాగట్లేదా? రాదని వాళ్ళు ఎవరు చెప్తారు? నేను వెళ్ళి పోసా, వచ్చింది, నాకు వచ్చింది నోయల్ అని రాశాను. నేను ఇంటికి వచ్చి పట్టుకొని పోయారు. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. అది ఎవ్వరూ పోయలేకపోయినప్పుడు నేను పోసినప్పుడు దట్ బికమ్స్ అ రికార్డ్. ఐ క్రియేటెడ్ అ హిస్టరీ. దే వుడెంట్ రియలైజ్ ఇట్. ఇది కూడా చెప్పండి గట్టిగా. మలిక్ గారు, వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఇందాకటి నుంచి ఆయన ఈ టాపిక్ మీద చాలా అనర్గళంగా ప్రిపేర్ అవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చి క్షుణ్ణంగా ఈ టాపిక్ గురించి మాట్లాడతారు. లెట్స్ వెల్కమ్ కళ్యాణ్ మలిక్ గారు అండ్ వైవిఎస్ చౌదరి గారు. చెయ్యటం ఎలా? చట్టం దాని పని అది చేసుకొని వెళ్ళినట్టుగానే ఏదేమైనా మన ప్రొడ్యూసర్ గారు మాత్రం బొకేలు ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. ఆడియో లాంచ్లో చాలా మార్పులు జరిగాయి కానీ బొకేలు మాత్రం మార్చలేకపోయారు. చౌదరి గారు చెప్పండి. ప్రత్యర్థి 1 ఫస్ట్ కళ్యాణి మాలిక్ గారికి ఇవ్వండి. ఎందుకు ఆయన సీనియరా? లేదండి, ముందు నాకన్నా ముందు మీకే కదా పెళ్ళింది. కాదు, మా లవ్ స్టోరీ చూసి తెలుసుకుని తను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి మీకే కదండి అయింది. నాకు అయింది. మరి మీరే చెప్పాలి. నేను ఆ పెళ్ళైన వాళ్ళకన్నా ఆ జరిగినటువంటి పెళ్లి గురించి ఎక్కువ తెలుసుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళు ముందు మాట్లాడాలి. ఇది ఒక రూల్ ఉంది మాకు, ఏదో సుత్తి రూలు. ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే అర్థమైపోయింది. క్వశ్చన్ ఆవిడ్ల గురించి అయినప్పుడు క్వశ్చన్లు మర్చిపోవడం సహజం. ఆవిడ్ని ఐస్ చేసుకోవడం ఎలా? మీ ఆవిడ్ని ఉమా నేను ఏమేం చేస్తుంటాను? నేను తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి. ఏంటి ఐస్ ఎలా చేశాను నేను? అదే అంటే నేను అంటే ఐస్ చేస్తున్నట్టు కూడా నాకు తెలియదు అండి. అది తను చెప్తాను కానీ మధ్య మధ్యలో ఇది ఐస్ అనమాట అని తెలుస్తూ ఉంటుంది. సో నాకు అది అలవోగ్గా వెళ్ళిపోతూ ఉంటుంది ఐస్ చేయడం అన్నది. సో ఏది ఐస్ చేయడం కాదు, ఏది ఐస్ చేయడం అన్నది తనే చెప్పాలి, ఉమ్మ చెప్పాలి. బైఫర్కేషన్ లేదంటారు మీరు అందులో. దేర్ ఇస్ నో క్లారిటీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ద ఐస్ మేకింగ్. కాదండి, ఆవిడ మీద తోస్తాడు. అవును, అది తప్పదు. మీరు ఎవరి మీద తోయలేరు, మీరే చెప్పండి. నేను చెప్పేస్తాను, అదేం లేదు. నేను అంటే లవ్ మ్యారేజ్ మీకు తెలిసే ఉంటుంది సోమ గారు. నేను ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాను ఇంట్లో. బయలుదేరే ముందు దీని పని మీద వెళ్తున్నాను. పైగా నేను చెప్పేది ఏంటంటే జనరల్గా ఇండస్ట్రీలో చాలామంది తక్కువ మంది చెప్తుంటారు.
మా డ్రైవర్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తాను ఏంటంటే, ఈ ప్రపంచంలో ఎవరు ఫోన్ చేసినా నేను ఎక్కడున్నానో చెప్పొద్దు. నా మిస్సెస్ గీత ఫోన్ చేస్తే మాత్రం నువ్వు నిర్భయంగా చెప్పే. ఒక్క డైలాగ్ చాలు కదండి. అది ఆవిడ వింటూ ఉండగా మీరు చెప్తారండి. భయంకరమైన నమ్మకంతో వాళ్ళు లైఫ్ గడిపేస్తుంటారు. అది సో మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే డ్రైవర్కి మనం ఈ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేటప్పుడు మన ఆవిడ వినేలాగా చూసుకోవాలి. కాదండి, అది ఆవిడకి ఎలాగో తెలుస్తుంది. జనరల్గా ఏం చేస్తారంటే, మీరు చెప్పింది కరెక్ట్, కానీ జనరల్గా ఆ నమ్మకం అనేది తర్వాత తెలిసిపోతుంటుందండి. కానీ యాక్చువల్లీ టాపిక్ ఏంటంటే ఐస్ చేయడం అంటే అక్కడ కలిగారు. అదొక ఐస్. మీరు చెప్పినట్టుగా మీరు చెప్పిన దాంట్లోనే ఆన్సర్ ఉంది కదండి. నన్ను మీరు కవర్ చేస్తూ ఒకటి చెప్పారు, ఏంటి ఆవిడకి వినపడేటట్టుగా చెప్పమని. అది ఆవిడకి తెలుసు అనమాట. ఇంతగా మిగతా వాళ్ళకి ఏమైనా అవకాశం నాకు ఇచ్చారంటే ఈ రోజు వరకు ఆవిడకి తెలుసు, ఈ రోజుతో ఇది కాదని తెలిసిపోయింది. కాదండి సుమ గారు, ఇచ్చారు అనగానే ఆటోమేటిక్గా గ్రాఫిక్స్లో ఐస్ వెళ్ళిపోద్ది నోట్లోకి. మనం పెట్టాల్సిన పనే లేదు, అది చేయాల్సిన పనే లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు విషెస్ టు అవర్ టీమ్. షో టైం. నాకు ఫస్ట్ ఏ స్టేజ్ మీద, సినిమా ఫీల్డ్లో ఏ స్టేజ్ మీద ఎక్కినా కూడా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి అండి. ఎందుకంటే ఆయన దివ్యమోహన్ రూపం సినిమా ఫీల్డ్ వైపు నడిపించి నేను సినిమా ఫీల్డ్కి వచ్చాను. సో ఇలాంటి ఒక స్టేజ్ని షేర్ చేసుకోవడం, ఇంతమంది మహానుభావుల ముందు మాట్లాడగలటం కూడా నేను చాలా గొప్పగా ఫీల్ అవుతాను, గర్వంగా ఫీల్ అవుతాను. వాటన్నికంటే ముందు అనాథలాగా మద్రాసు వెళ్ళినప్పుడు నేను జానకరాముడు రాఘవేంద్రరావు దగ్గర, రాఘవేంద్రరావు అంటే విపరీతమైన అభిమానం నాకు. గుడివాడలో కూడా రాఘవేంద్రరావు ఫ్యాన్స్కి ప్రెసిడెంట్ని. అంటే రామారావు గారికి ఎంత ఫ్యాన్స్ ప్రెసిడెంట్నో అలాగే రాఘవేంద్రరావుకి ఫ్యాన్స్కి ప్రెసిడెంట్. అదొక పోస్ట్ అని గర్వంగా ఫీల్ అయ్యేవాడిని, అది పెద్ద పోస్ట్ అని. మద్రాసు వెళ్ళిన తర్వాత జానకిరాముడు అప్పుడు శివశక్తి దత్తా గారు, విజేంద్ర ప్రసాద్ గారులతో స్టోరీ సిట్టింగ్లో, అంటే నేను రాఘవేంద్రరావు అసోసియేట్ డైరెక్టర్గా నేను పనిచేస్తున్న టైంలో పనిచేసినప్పుడు వాళ్ళకున్న వ్యామోహం, అంటే సినిమా ఫీల్డ్ పట్ల వాళ్ళకున్న వ్యామోహం, అంటే ఇందులోనే మేము పైకి రావాలని ఎన్నో ఏళ్లుగా స్ట్రగుల్ అవుతూ లోపల ఒక అగ్నిని పెంచుకుంటూ వచ్చారు వాళ్ళు. కసిగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంత స్ట్రగుల్ అయ్యారనేది వాళ్ళ మాటల్లో తెలుస్తుంటుంది. ఆ స్ట్రగుల్ అవుతూ ఒక్కసారి అది విస్ఫోటం చెందింది. ఆ విస్ఫోటమే చాలా మహానుభావులు వచ్చారు ఇందులోంచి, ఫ్యామిలీలోంచి. ఫస్ట్ కీరవాణి గారితో స్టార్ట్ అయింది, రాజమౌళితో ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళింది, అంతర్జాతీయ స్థాయికి కూడా వెళ్తారని నమ్మకం ఉంది ఫ్యామిలీ మీద. ఈ ప్రాసెస్లో నేను ఫస్ట్ కలిసింది, నేను చెప్పిన శివశక్తి దత్తా గారు, విజేంద్ర ప్రసాద్ గారు అయితే, తర్వాత నాకు కలిసింది కీరవాణి గారు. నాకు అత్యంత ఇష్టమైన ఏకైక సంగీత దర్శకులు, అంత ఇష్టం నాకు ఆయన. ఆయనే కావాలని పట్టుబట్టి సీతారామ కళ్యాణ్ చూస్తున్నారని సినిమా అప్పుడు ఆయన చేత నేను మ్యూజిక్ చేయించుకున్నాను. ఆ పరిచయంలో కాంచి అనే ఆయన పరిచయం అయ్యారు. ఏదో ఫంక్షన్లో రాజమౌళి చెప్పడం కూడా విన్నాను నేను. ఏ ఆస్పెక్టు, ఏ టాపిక్ వచ్చినా కూడా కాంచిని పిలవండి అంటారు. అది ఆర్డింగ్ కావచ్చు, గుండు సూది కావచ్చు, విమానం కావచ్చు, ఏదైనా ఏ ఆస్పెక్ట్ అయినా, పొలిటికల్ న్యూస్ కావచ్చు, ఆర్థిక సంబంధమైనది కావచ్చు, సినిమాలు సంబంధమైనది కావచ్చు, ఇంటర్నేషనల్ సంబంధమైనది కావచ్చు, ఏదైనా సరే అందరూ కూర్చోవడం, పిలవటం. అది చూసి ఎవరు వస్తారని చూస్తే కాంచి ఇంట్రడక్షన్ నాకు అలా జరిగిందనమాట. మహామేధావని నేను చాలా ఊహల్లో ఉండేవాడిని, నిజంగానే ఊహల్లో ఉండేవాడిని. ఎప్పుడు ఇతను ఏదో డైరెక్షన్ చేస్తాడో అలా సినిమా ఫీల్డ్కి వస్తాడని ఆలోచనలో ఉండేవాడిని. అది ఇన్నాళ్ళకి జరిగింది. దాంతోపాటు మెల్లమెల్లగా వాళ్ళకున్న నాలెడ్జ్ చూస్తుంటే, అది చూసొచ్చిన సినిమా గురించి నిర్మోహమాటంగా కొండ బద్దలు కొడతాం. ఇది దరిద్రంగా ఉంది, లేదా ఇది రొట్టలాగా ఉంది, ఇది బాగుండలేదు అని అనాలిసిస్ చేస్తూ చలిమంటలు వేసుకోవడం. సో ఇలాంటి ఫ్యామిలీలోంచి దర్శకులు వచ్చారు, రచయితలు ఆల్రెడీ విజేంద్ర ప్రసాద్ గారు ఎక్సలెంట్గా బోల్డ్ అని పెద్ద పెద్ద హిట్లు అదర్ లాంగ్వేజ్లో కూడా ఆయన సాధించారు. ఇంకా శివశక్తి దత్తా గారును విజేంద్ర ప్రసాద్ గారు వర్ణించే విధానం, కథని వాళ్ళు వర్ణించే విధానం చూస్తుంటే మాకు ఆశ్చర్యంగాను, మా ఊహలకు అందేది కాదు. ఎక్స్ట్రీమ్ ఎండ్ అనేది దొరుకుద్దని నా ఫీలింగ్ అండి. ఆయన ఎవరన్నా ఆయన ఫ్యామిలీ నుంచి హీరోకి వస్తే ఎవరన్నా నాకు ఆ బాధ్యతలు చెప్తే నేను రెడీగా ఉంటాను. అది మామూలే, కొత్త వాళ్ళతో సినిమా చేయడం నాకు సరదా. అది థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు అవకాశం ఇచ్చిన కాంచీకి, కీరవాణి గారికి. అలా కాంచి 5497 అంటే చాలా 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 కొత్తగా ఉంది, ఎవరికి లేని పేరు అది, జేమ్స్ బాండ్ 007 లాగా. నాకు ఆ డౌట్ వచ్చింది భయ్య. నేను అడిగాను 5497 అంటే ఈ మధ్య కొంచెం అస్ట్రాలజీ నేర్చుకుంటున్నా, ఎందుకో ఒక దెబ్బ తగిలింది, అందుకని అస్ట్రాలజీలోకి వెళ్ళిపోతాం కదా వెంటనే. వెళ్ళిపోతే 5 అంటేనేమో బుధుడు, 4 అంటే రాహు, 9 అంటే కుజుడు, అదేనా, 7 అంటే కేతువు. ఏంటి ఇది అర్థం కాలేదు నాకు. ఇది దానికి సంబంధించింది అయి ఉంటుందని నేను అనుకోనండి. ఓకే, బట్ ఏదైనా సరే గుర్తుండిపోయేలా ఉంది కాంచన.
నీ పేరులాగే నీ సినిమాలు కూడా తీసిన ప్రతి సినిమా కూడా గుర్తుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్ప్రైజ్ అది. చాలా చాలా బాగా పాడావు. ఎంత అందంగా ఉన్నావు ఇక్కడ పాడుతున్నప్పుడు. నెక్స్ట్ నా సినిమాలో. అండ్ కాంచన, నీకు చాలా చాలా మంచి పేరు. అండ్ సుధీర్ గారు మీకు ఎక్కువ డబ్బు రావాలని కోరుకుంటున్నారండి. అల్టిమేట్గా పేరు కన్నా డబ్బు వస్తేనే ఆ సినిమా గురించి బాగా చెప్పుకుంటారు. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. కాంచన, చాలా చాలా సంతోషంగా ఉంది. బాగుండాలి, బాగోపోతే చాలా చాలా డిసప్పాయింట్ అయిపోతాం. చాలా వెయిటింగ్. ఎందుకు దాంట్లోనే బెదిరింపు కనపడుతుంది చౌదరి గారిలో. ఇదిగో మరి బాగా అయిపోతే నీ పని చెప్తాను అన్నట్టుగా ఉంది మీరు చెప్పినాం. చిచ్చి, నేను వార్నింగ్ లోను భయ. ఎందుకు మనకెందుకు మీరు వేలు ఇలా పెడతారు కదండి, ఇలా పెడతారుగా. అలా పెట్టండి, మేము 4 సార్లు వేసుకుంటాం. అది థ్యాంక్ యూ. మాకు ఇందులో కూడా ఒక మంచి కాంట్రవర్సీ దొరికింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మన టాపిక్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది? ఆవిడ్ని ఐస్ చేసుకోవడం ఎలా, అక్కడి నుంచి ఎటెటో వెళ్ళింది. ఫైనలీ కార్తికేయకి 2వ పాట కూడా ఆయన ప్రామిస్ చేయడంతో ఎండ్ అయింది. అది కాదు, ఇప్పుడు పెళ్లి కాని ఒక కుర్రాడిని అడుగుదాం. భైరవా, చెప్తావా? My wife, my wife, my lovely, lovely wife. My wife, my wife, my lovely, lovely wife. Doing a life funny, do lady life funny. Kaise kahu main thank you. My wife, my wife, my lovely, lovely wife. Doing a master chef. देखो ना मेरी तरफ, कैसे करूँ मैं thank you. My wife, my lovely, lovely wife. చందమామనే గిల్లి తోడా క్యారమెల్ జల్లి కొంచెం చందమామనే గిల్లి తోడా క్యారమెల్ జల్లి అట్టనే చేతులో ఉంచిని కెవ్వనా. No matter what I do, అసలు చాలదు. इस तरह से कहूँ मैं thank you. My wife, my wife, my lovely, lovely wife. Doing our life funny, doing life funny. कैसे कहूँ मैं thank you. Shabby-doopy-doo, shabby-doopy-doo. My wife, my lovely, lovely wife. భైరవా, ఏంటిది అసలు? చెప్పనే లేదు నువ్వు. ప్లీజ్ ప్లీజ్, నేను ఎవ్వరికి చెప్పలేదు. నిజంగా మనం ఇటువైపు ఉండేవాళ్ళం, మనం అటువైపు వాళ్ళకి చూపించకుండా ఒకసారి ఇటువైపు చూసేద్దాం ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్, నన్ను సుమా ఆంటీ అని పిలుస్తావు కదా, ప్లీజ్. నేను మీకు చూపించక్కర్లేదైతే సుమా అక్క అని పిలుస్తా. లేదు, నువ్వు సుమా ఆంటీ అని పిలువు ఒకసారి, ఒక్కసారి చూపించు ప్లీజ్. ఎవరికి చెప్పను, ప్రామిస్, నోయల్ మీద ఒట్టు. ఏంటి, నాన్నకు తెలుసా? తెలీదు. నాన్నకు తెలియకపోయినా పర్వాలేదు, అమ్మకు తెలిస్తే నీ సంగతి ఏంటో తెలుసుగా. అసలు అయిపోతావు. ఎవరికి తెలియదు. అనుష్కకు తెలుసా? నిజంగా ఇది నిజమా? అదే మరి అనౌన్స్ చేసేస్తున్నాను ఇవాళ. ఇట్స్ ఓకే, చాలా సీరియస్ కూడా. ఓకే సరే, అయితే నువ్వే చూపించేసే అందరికి. నీ నాకు కొంచెం సిగ్గేస్తుంది చూపించు. సరే ఓకే ఓకే ఓకే, ఫోటో సరిగ్గా పెట్టి. ఇదిగోండి. ఓకే సరేలేండి, పర్వాలేదా? చూపించండి. వైవిఎస్ చౌదరి గారు యాక్టింగ్ ఛాన్స్ అనగానే అందరూ చేసేస్తున్నారు ఇక్కడ. ఒక్క నిమిషం చూపిస్తానుండు. ఇది షిరిడి సాయి.
ఇంతకాలంగా నువ్వు ప్రేమిస్తున్నది సీతగారు అంటించారా? సీతగారే అంటించుంటారు. బాబా 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 అని చెప్పి ఇందాక ముద్దు పెట్టింది కూడా ఈ ఫోటోకేగా, లేకపోతే నేను రాగానే ఫోటో మార్చి చూపిస్తున్నావా? లేదండి, ఇదే ఫోటో అండి. రియలీ? నోయిలన్ మీద ఒట్టు. అయితే ఓకే, నువ్వు వెళ్ళొచ్చు. ఇదే ఫోటో ఇందాక Okay. నుంచి. ఇప్పుడు మనకి ఆ పోలీస్ స్టేషన్ టాపిక్ లేనట్టేగా. ఆ, లేదు. పోలీస్ స్టేషన్ అంటే ఏమో అర్థం నువ్వు కాదు. వెళ్ళి అక్కడ అమ్మ కూర్చున్నారు, వెళ్ళు. ఆ దగ్గరే ఈ వేషాలన్నీ. ఇప్పుడు ఏంటి? వీఆర్ గోయింగ్ టు అన్ అవార్డ్ సెరమనీ అండ్ ద బెస్ట్ డెబ్యూటెంట్ ప్రొడ్యూసర్ అవార్డ్, రాయల్ ఏషియన్ మూవీ అవార్డ్స్ అంటే మన రామ రీల్స్ అనమాట. దాని ఫుల్ ఫామ్ అదే. రాయల్ ఏషియన్ మూవీ అవార్డ్ సంస్థ అధినేత అయినటువంటి జాన్ సుధీర్ పుదోట గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అండ్ ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్గా విచ్చేసిన ప్రొడ్యూసర్ శ్రీ కేసీ బొకాడియా గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. శ్రీ కేసీ బొకాడియా జీ హూస్ మేడ్ సో మెనీ మూవీస్ విత్ all the stalwarts in Bollywood, Amitabh Bachchan garu, Shah Rukh Khan garu, Salman Khan garu, Madhuri Dixit, Akshay Kumar and many more to come. The producer and director Sri K.C. Bokadia ji. Sir, your wishes for the team. Thank you very much. Respected dignitaries, ladies, gentlemen, it's a great pleasure to be with all of you people. Mr. Sudhir is a good friend of mine and we are doing Hindi film together. So he has given me opportunity to be associated with all of you people. I wish good luck to entire team of the film Showtime. Thank you very much. Thank you, ma'am. Thank you so much, sir. We're very happy to have you here. You speak so nicely. Thank you very much. Thank you, sir. Thank you so much. We're so happy to have you here for this audio launch. And John, sir, to please